ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీతో ఉందామని అనుకున్నా, నా మటుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. మగ్దలేనే మరియను గురించి చాలా అద్భుతమైన విషయాలు, అద్భుతమైన రీతిలో ఆయన చెప్పారు. నిజంగానే ఈస్టర్ అనే దానికి ఒక అవగాహన మనకు రావాలి. ఈ యొక్క పునరుద్ధాన దినం క్రిస్మస్ ఎంత ప్రాముఖ్యమో పునరుద్ధాన దినం ఈస్టర్ కూడా అంత ప్రాముఖ్యమే. మనల్ని రక్షించే దేవుడు ఈ లోకానికి రావడాన్ని మనం క్రిస్మస్గా చూస్తూ ఉంటే, మనకి మార్గం సరళం చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవలసిన దేవుడు తను మన కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మన కోసం ఆయన పరలోక రాజ్యానికి ఒక మార్గం సరళం చేయడం. యేసు ప్రభువారు అన్న మాటలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే, నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు, నేను నా ప్రాణాన్ని పెట్టగలను, నా ప్రాణాన్ని తీసుకోగలను. అది మన దేవుడు. అది మన దేవుణ్ణి ఎవరు చంపలేరు. ఆయనే మన కోసం శిలువ మీద మరణించాడు. ఆ యొక్క మరణానికి విజయం లేదు. కారణం ఏంటంటే, దేవుని యొక్క శక్తి ఎలా ఉందంటే, ఆయన తన యొక్క జీవితాన్ని పెట్టగలడు, దాన్ని తీసుకోగలడు. ఆ విధంగా ఆయన పునరుద్ధానుడై ఆయన లేచి మనకి గొప్ప ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఈ యొక్క సమాధిలో పెట్టడం, ఆయన శిలువ మీద ఎటువంటి శ్రమలు అనుభవించాడో అవన్నీ తలుచుకున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే, ప్రభువా నీవు మా యొక్క పాపాలని శిలువ మీద భరించావు. మన పాపాలని భరించడానికి ఆయన శిలువ ఎక్కాడు. ఇప్పుడు పరలోక ఈ యొక్క సమాధి నుండి తిరిగి లేచేటప్పుడు ఆయన మనకి గొప్ప నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన గురించి మగ్దలేనే మరియా మిగిలిన స్త్రీలు వెళ్ళినప్పుడు దేవుని దూతలు అన్న ఒక మాట ఏంటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మృతుల్లో లేడాయన, సజీవుడయ్యాడు. ఇప్పుడు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఇందాక పాస్టర్ గారు చాలా చక్కగా ఒక మాట చెప్పారు. ఆ సమాధి యొక్క రాయిని తొలగించకుండానే యేసు ప్రభువారు బయటికి రావచ్చు. కానీ ఆ యొక్క సమాధి రాయిని ఎందుకు తొలగించారంటే, మన బోటిగాళ్ళు లోపలికి వెళ్ళి యేసు ప్రభువారు లేడు, యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పడానికి. పేతురు యోహాను లోపలికి పరిగెత్తినప్పుడు అక్కడ అతను చూసిన దృశ్యం ఏంటయ్యా అంటే, యేసు ప్రభువారు లేరు. ఆయనకి చుట్టి ఉన్న ఆ బట్టలు మడత పెట్టి ఒక చోట పెట్టినట్టుగా ఉంది.
ఈ యొక్క పునరుద్ధానము అనేది క్రైస్తవులుగా మనకి గొప్ప ఆశాజ్యోతి. పౌలు భక్తుడు అంటాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. పిల్లలు గుర్తుంచుకున్నారా? ఈ యొక్క పునరుద్ధానం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే మన క్రైస్తవ విశ్వాసానికి ఇది మూలం. అందుకని పౌలు భక్తుడే తెస్సలోనికలో ఆయన 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అది ఎటువంటి గొప్ప నిరీక్షణని, గొప్ప పిక్చరైజేషన్ చేస్తాడు చూడండి. యేసు ప్రభు వారు ఎలాగా తనతో పాటు వస్తాడనేది. ఆయన యేసు ప్రభు వారు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అదే అక్కడ పౌలు భక్తుడు వివరిస్తుంది ఏంటంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయిన వాడు బ్రతుకును. కాబట్టి బ్రతికిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారితో రావడాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానము అనేది ఇది 4 సువార్తల్లోనూ చక్కగా వివరించారు. మనం లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే, లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఉంటున్న కొన్ని విషయాలు గమనిద్దాం. దీంట్లోది క్లుప్తంగానే చెప్తాను. నేను 4 అంశాలుగా మీ ముందు పెట్టదలుచుకున్నాను గుర్తుండడం కోసం. తెరవబడిన సమాధి, తెరవబడిన కన్నులు, తెరవబడిన మనస్సు, తెరవబడిన పెదవులు. ఈ యొక్క ఈస్టర్ రోజున మనం తెరవబడిన సమాధిని చూస్తూ ఉన్నప్పుడు ఆ రాయిని మరి దూత తొలగించినట్టుగాను, దూతలు లోపల ఉండి వాళ్ళు దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చినట్టుగాను చూసాం. స్త్రీలు అపోస్తులకే అపోస్తులయ్యారు, మొదటి సువార్తికులు అయ్యారు. వాళ్ళు వెళ్ళి శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా? వాళ్ళకి ఇది వెర్రితనంగా కనపడిందంట. ఇది ఏంటిది, యేసుప్రభు వారు తిరిగి రావడం ఏంటి, ఇది వెర్రితనంగా కనపడి వాళ్ళు పట్టించుకోలేదు. కానీ పేతురు యోహాన్లు వాళ్ళు పరిగెత్తుకుంటా ఇది ఏంటి వెరిఫై చేద్దాం అనుకున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి యేసుప్రభు వారు లేకపోవడం చూసి వాళ్ళు నమ్మారు. ప్రియులారా, ఆ తర్వాత తెరవబడిన సమాధిని చూసిన తర్వాత తెరవబడిన కన్నులు అనే అంశాన్ని చూద్దాం. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామం 7 మైళ్ళ దూరం. ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటా వెళ్తున్నారు 2 శిష్యులు. అనేక మంది శిష్యుల్లో వాళ్ళిద్దరు, మనకి 12 మంది శిష్యుల్లో వాళ్ళు కాదు. కానీ వాళ్ళు యేసును ప్రేమించి యేసు మీద ఎంతో అవగాహన ఉండి యేసును గురించి ఆలోచిస్తూ దుఃఖంతో వెళుతున్న ఒక 2 శిష్యులను గురించి లూకా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. ఇంచుమించుగా సాయంకాలము అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉంటే ఎంత ఆశ్చర్యమో చూడండి.
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచడం. ప్రియులు గమనిస్తున్నారా? మగ్దలేనే మరియకి మొట్టమొదటిగా యేసయ్య కనపడ్డాడు, తర్వాత స్త్రీలకి కనపడ్డాడు, ఆ తర్వాత పేతురుకి కనపడ్డాడు, నాలుగోదిగా ఇక్కడ శిష్యులకి కనపడతా ఉన్నాడు. శిష్యులకి కనపడతా ఉంటే ఆయన యొక్క ప్రేమ చూడండి. ఆయన వాళ్ళతో పాటుగా నడుస్తా ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. అయ్యా ఏంటి మాట్లాడుకుంటున్నారు అని, ఏంటి మాట్లాడుకుంటున్నారు అని ఆయనకు తెలియక కాదు, వాళ్ళ నోటితో పరిస్థితిని వాళ్ళే చెప్పాలి అని యేసయ్య వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే క్లయప అనేవాడికి ఆశ్చర్యమైంది. ఏం మాట్లాడుకుంటామయ్యా, యెరూషలేములో ఉండి అక్కడ జరుగుతున్న విషయాలు నీకొక్కడికే తెలియదా? ఆయనని మేము ప్రవక్త అనుకున్నాం. ఎంత అసలు గమనించండి, యేసు ప్రభు వారితో పాటు పరిచర్యలో ఉంటూ యేసు ప్రభు వారిని దగ్గరగా చూస్తూ ఆయన గురించి ఏమని అనుకుంటున్నారంటే ఆయన ప్రవక్త అని అనుకుంటున్నారు. యేసయ్య ఎవరండి? యేసయ్య ఎవరంటే దేవుని కుమారుడే కాక దేవుడు. యేసు ప్రభు వారు దేవుడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రవక్త అని అనుకుంటా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రోమా సైన్యం నుండి, అధికారం నుండి మమ్మల్ని విడుదల చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మా ఆశలు నిరాశలైపోయినాయి. ఆయన్ని చంపారు, ఈ యొక్క సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే ఆయన తిరిగి లేచాడని అనుకుంటా ఉన్నారు. వెళ్ళిన స్త్రీలు ఆయన తిరిగి లేచాడన్న సంగతి చెప్తే విస్మయం పొందారు. ఇటువంటి అంటే కాన్ఫిడెన్స్ లేని ఒక రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కళ్ళు మూసాడు. ఆయన గుర్తుపట్టకుండా వాళ్ళ కళ్ళు మూసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం నుండి వాళ్ళకి యేసుప్రభు వారి యొక్క రాకడ, యేసుప్రభు వారి ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళడం, ఈ విషయాలన్నీ కూడా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. వాళ్ళు ఆలోచనలో పడి హైలీ ఇంప్రెస్డ్. మరి యేసుప్రభు వారు ఎంత చక్కగా మరి మాట్లాడి ఉంటాడు అని విడిగానే అద్భుతమైన టీచరు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతసేపన్నా వినబుద్ధి అవుతుంది. దారెమ్మట వీళ్ళకి అసలు అలసట తెలియకుండా ఉండేటట్టుగా ఈయన విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఆశ్చర్యం. ఎవరైనా లేఖనాలు ఇంత బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఆయన గుర్తుపట్టకుండా యేసయ్య వాళ్ళ కళ్ళు మూసాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ఆ గ్రామానికి దగ్గరగా వస్తే ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా ఎంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు మాతో పాటుగా వచ్చి భోంచి, ఇది రాత్రి అయిపోతా ఉంది, నువ్వు మాతో పాటు రావయ్యా. యేసయ్య విన్నాడు. ఇందాక పాస్టర్ గారు అన్నారు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. వీళ్ళు ఆశపడ్డారు. మీరు రాయా అంటే యేసయ్య వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే రొట్టె, ద్రాక్షారసం, ఆ రొట్టెని విరిచి వాళ్ళకి ఇవ్వగానే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. ఆయన గుర్తుపట్టారు. వాళ్ళ యొక్క కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు. ఎందుకంటే ఇక చాలు,
వాళ్ళు గుర్తుపట్టడం వరకే యేసయ్యకి ఉంటున్న ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఇక్కడ వీళ్ళతో పాటు ఉండబోవడంలా యేసు ప్రభు వారు శిష్యుల మీదకి ఈ యొక్క బాధ్యతని అప్పచెప్పి వెళ్ళిపోతున్నాడు. అందుకనే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ కళ్ళు తెరవడమే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యా దారిలో ఆయన మనతో చెప్తా ఉంటే మన గుండెలు మండలేదా? వీళ్ళెలా గమనిస్తున్నారా? మా గుండెలు మండలేదా? ఎందుకంటే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, నేను సువార్త ప్రకటించకుండా ఉంటే ఎలా? నాకు శ్రమ. ఎందుకంటే నేను సువార్త ప్రకటించకుండా నేను ఉండిపోయానా, అది నాకు శ్రమే కానీ సంతోషం కాదు ప్రియులారా. ఇర్మియా భక్తుడు అంటాడు, నేను చెప్పకుండా పోదాం అనుకుంటే అవి నా ఎముకల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయంట, నా గుండెలు మండుతూ ఉన్నాయంట అంటాడు. నేను చెప్పకుండా ఉండలేను ప్రియులారా, నేను చెప్పకుండా ఉండలేను. అది ఇక్కడ జరుగుతూ ఉంది. అంతే 7 మైళ్ళు నడిచి వచ్చారు వీళ్ళు. అలసిపోయిన కాళ్ళు, అలసిపోయిన శరీరం, రోజంతా కూడా యేసయ్య గురించి ఆలోచిస్తున్న మనసు. అయితే ఒక్క క్షణం కూడా ఆగదలుచుకోవాలి. వెంటనే లేచారు, వెనక్కి వెళ్ళి మిగిలిన శిష్యుల్ని కలిసి యెరూషలేములో వాళ్ళు దేవుని గురించి యేసయ్య ఎలాగైతే కలిశాడో ఆ విషయాలు చెప్పడానికి పరుగున వెళ్ళారు. ప్రియులు గమనిస్తున్నారా? తెరవబడిన కన్నులు, వాళ్ళ యొక్క కన్నులు దేవుడు తెరిచినప్పుడు వాళ్ళు గుర్తుపట్టింది ఏంటంటే యేసయ్యని గుర్తుపట్టారు. యేసయ్యని గుర్తుపట్టి నిజమే యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఈ యొక్క సువార్తని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులు గమనించండి, యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు. అదే క్రైస్తవ్యానికి మూలం. యేసు ప్రభువు వారు తిరిగి లేచిన ఆ యొక్క విషయమే మనకి ఉంటున్న గొప్ప ఆశాజ్యోతి. యేసు ప్రభువు వారు తిరిగి లేవకుండా సమాధిలో ఉన్నట్టయితే అది మనకి ఏ రకంగా కూడా ఆశను కలగజేసేది కాదు. అందుకని యేసు ప్రభువు వారు ఆయన ఎంత మంచిగా ఆయన వెళ్తున్నారంటే మగ్దలేని మరియకి కనపడ్డారు. చెప్పారు కదా, మరియా అని పిలిస్తే రబ్బుని అనిపించింది, గుర్తుపట్టింది. బోధకుడా, స్త్రీలు వెళ్ళి పాదాలు పట్టుకున్నారు. ఏం భయపడద్దు, మీరు వెళ్ళండి, విషయం చెప్పండి, గల్లీకి రమ్మని చెప్పండి శిష్యులకి. పేతురు కూడా తర్వాత చెప్తాడు, నాకు కనపడ్డాడయ్యా అని. మనకి అది స్పెసిఫిక్గా రాయలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పేతురు కూడా కనపడ్డాడు అన్న విషయాన్ని మాట్లాడుకుంటున్న టైంలోనే ఈ 2 శిష్యులు వెళ్ళి ఎలాగ యేసు ప్రభువు వారు కనపడ్డాడో చెప్పాడు. ఆ తర్వాత జరిగే విషయం ఏంటంటే యేసయ్య శిష్యులు తలుపులు బిగించి ఉన్నప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడండి. ఇది తెరవబడిన మనస్సు అని దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమగునుగాక. యేసు ప్రభు వారి యొక్క అప్రోచ్ మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన ఎంత మంచోడండి. ఈ శిష్యులంతా కూడా ఎందుకు అక్కడ ఉన్నారు తెలుసా? భయపడిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారిని సిలువ వేయడం, యేసు ప్రభు వారిని శ్రమ పెట్టడం, యేసు ప్రభు వారిని ఆ యొక్క చనిపోయిన తర్వాత ఆ యొక్క సమాధిలో పెట్టడం, ఇవన్నీ కూడా చూచాయిగా చూశారు. కానీ ఆ శ్రమ అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. ఆ యొక్క శిక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే
యేసుప్రభు వారి యొక్క శిష్యులు అని వాళ్ళు కూడా పట్టుకుని శిక్షిస్తారేమో అన్న భయం లోపలికి వచ్చింది. అందుకని వాళ్ళు భయపడుతూ లోపల తలుపేసుకుని లోపల ఉంటా ఉన్నారు. యేసుప్రభు వారు కానీ ఒకవేళ టక్ 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 అని ఒకవేళ తలుపు కొట్టుంటే మరి సగం మంది గుండెలు ఆగి ఉండేవేమో తెలియదు నాకు. చనిపోయేట్టు అమ్మ వచ్చేసారని అనుకున్నారే వాళ్ళేమో తెలీదు. కానీ యేసయ్య అలా శ్రమ పెట్టదలుచుకోవాలా. యేసయ్య ఆ యొక్క లోపలికి తలుపు అడ్డురాల ఆయనకి, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మీకు సమాధానము కలుగునుగాక అని ఎంత ప్రేమగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన చూసి వాళ్ళు భూతం అని అనుకున్నారంట. అమ్మ బాబాయ్ భూతం వచ్చాడు అని భయపడతా ఉంటే, నేను నా శరీరాన్ని చూడండి, నా చేతులను చూడండి, నా కాళ్ళకున్న గాయాలు చూడండి, నేను యేసునే. ఎంత తగ్గింపుతనం అండి. యేసుప్రభు వారు అక్కడ నిలబడితే భూతం అని వణుకుతా ఉంటే ఆయన ఎట్లా ఆదరిస్తున్నాడంటే, నేను యేసునే, నా చేతులు గాయాలు చూడండి, నా కాళ్ళల్లో మేకులు చూడండి, మీకేమన్నా అక్కడ ఏమన్నా ఆహారం ఉంటే చెప్పండి, ఆహారము తిని ఆయన చూపిస్తా ఉన్నాడు భూతాలు ఇట్లా ఆహారం తీసుకోవని. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. 3.5 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉండి అనేకమైన అద్భుతాలు చేసి చనిపోయిన వాళ్ళని సహితం లేపి కొన్ని వేల మందికి ఆహారం ఇచ్చిన ఆ చేతులు గాయాలతో ఉండి మనుషుల యొక్క పాపాన్ని తనపై మోసుకుని చనిపోయి తిరిగి లేచిన ఆ యొక్క యేసయ్య ఆయన అంటున్నాడు, నా చేతులను చూడండి అమ్మా, నా చేతులను చూడండి అయ్యా, నా కాళ్ళను చూడండి, మీకోసం మేకులు ధరించాను. నన్ను చూసి భూతం అనుకోకండి, నేను మీకోసం వచ్చాను, మిమ్మల్ని బలపరచడం కోసం వచ్చాను. ప్రియులారా, ఎటువంటి ప్రేమ, ఎటువంటి ఆదరణ. ఈ రోజున అదే దేవుడు మనకి అదే ప్రేమని ఆదరణని చూపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు, మనల్ని ప్రేమించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం ఎలా స్వీకరిస్తున్నాం, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, యేసయ్యని గురించిన అవగాహన మనకేముంది? ప్రియులారా, గమనించండి, మన గురించి, మన పాపాల నిమిత్తం చనిపోయిన ఆ యేసయ్యని గురించి మనకుంటున్న అవగాహన ఏంటి? మనకుంటున్న అవగాహన ఏంటి? ప్రియులారా, యేసు ప్రభువారు నా దేవుడు, యేసు ప్రభువారు నా పాపాలను క్షమించాడు, యేసు ప్రభువారు నా పాపాల నిమిత్తం ఆయన శిలువ మీద మరణించాడు. ఆ యేసయ్య నా దేవుడు, నా యొక్క పాపాలని నేను క్షమించమని అడిగాను. యేసయ్య క్షమించే దేవుడు, యేసయ్య నన్ను ప్రేమించే దేవుడు. అరే, శిష్యులు భూతువుని అనుమానిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, అయ్యా నా చేతులు చూడండి. ఒక్కసారి నేను ఆలోచిస్తే యేసుప్రభువారు ఎలా అనుకునేవాడు, యేసుప్రభువారు ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా హృదయము ఆయనకి క్షోభ పెట్టి ఉంటుంది అని అనుకున్నాను నేను. ప్రియులారా, వాళ్ళ గురువు గారిని మరియా అనగానే స్వరాన్ని గుర్తించి రబ్బుని అంది. అయ్యా నేను వచ్చాను అని చెప్తూ ఉంటే స్వరాన్ని గుర్తించే ధైర్యం కూడా లేదు వీళ్ళకి, స్వరాన్ని గుర్తించే ధైర్యం లేదు. ఎదురుగా యేసయ్య కనపడతా ఉంటే అమ్మ బాబోయ్, ఆయన చెప్పాడు 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. మీ యొక్క హృదయాన్ని కలవరపడినివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, అక్కడి నుండి వచ్చి మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకెళ్తానన్న దేవుడు అక్కడ నిలబడి ఉంటే ఆ యేసయ్యని చూసి వాళ్ళు అనుకుంటున్నారు,
భూతం అని అనుకుంటున్నారు ప్రియులారా. కానీ యేసయ్యకి ఎంత ఓపిక, ఎంత ప్రేమ. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన వాళ్ళకి ధర్మశాస్త్రం నుండి విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుండి వాళ్ళకి బోధించడం మొదలుపెట్టాడో వాళ్ళ మనస్సు తెరుచుకుంది అని అక్కడ రాయబడి ఉంది. మనస్సు తెరుచుకుంది. మనస్సు తెరుచుకుని వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకున్నారు ప్రియులారా. యేసయ్య 46వ వచనంలో, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, వాళ్ళ మనస్సును తెరిచాడు దేవుడు. వాళ్ళ మనస్సును తెరిచేటప్పుడు ఒక్కసారిగా అర్థమైపోయింది. ఎప్పుడున్నా సరే మనకి ఏ అనుమానం వచ్చినా సరే జవాబు ఇచ్చేది దేవుని వాక్యమే. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రకరకాల స్వరాలు వినపడే రోజులివి, రకరకాల బోధలు వినపడే రోజులివి. అయితే మనకి ఒకటి దేవుడు ఇచ్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం దాన్ని కన్ఫర్మ్ చేయాలి. అందుకనే బెరయ వారి గురించి పౌలు భక్తుడు అంటాడు, వీరు తెస్సలోనికలో ఉన్న వాళ్ళకన్నా గనులు. ఎందుకంటే నేను చెప్పింది విని అట్లున్నదా లేదా అని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఏమనుకోవాలి? నేను చెప్పేటప్పుడు నేను చెప్పేదాన్ని నువ్వు అనుమానిస్తావా అని అనాల్సిందే పోయి వాళ్ళు అంటారు వీళ్ళు గనులు. ఎందుకంటే వీళ్ళు అట్లా ఉందా లేదా అని ధర్మశాస్త్రాన్ని చూస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చేసింది ఇక్కడ? ధర్మశాస్త్రం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క మనస్సును తెరిచింది ప్రియులారా. వాళ్ళ యొక్క మనస్సును తెరిచింది. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచునని యెరూషలేం మొదలుకొని సమస్త జన్మల్లోనూ ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. ఎంత క్లియర్గా ఉంది చూడండి. సువార్త ఎంత క్లియర్గా ఉందో చూడండి. యేసయ్య ఎంత చక్కగా చెప్తాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనస్సును క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుడు మనకు కావలసినవన్నీ బైబిల్లో ఉంచాయండి. మనకు కావలసినవన్నీ బైబిల్లో ఉంచాడు. బైబిల్ దాటి వెళ్ళవలసిన పని లేదు. మనకి ఏం కావాలన్నా సరే, దేవా నాకు చూసుకోవడం తెలీదు, నాకు అర్థం చేసుకోవడం తెలీదు, నేను నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా కన్నులు తెరువు, నా మనసు తెరువు ప్రభా, నేను అర్థం చేసుకునేట్టు సహాయం చేయి. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఇది కోరుకుంటామో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా తెరవబడిన పెదవులు. శిష్యులకి కనపడ్డాడు యేసయ్య. శిష్యులకి కనపడిన తర్వాత ఆరోహణమై వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యుల్ని పిలిచి లోకములో ఉంటున్న సమస్త జనులకి సువార్త ప్రకటించండి, వాళ్ళని శిష్యులుగా చేయండి అని చెప్పి అపోస్తల కార్యాలు 1:8 ఆయన ఒక మాట అన్నాడు. అపోస్తల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండుడి. ప్రియులారా, దేవుని యొక్క కోరిక చూడండి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ సువార్తని చెప్పే బాధ్యత ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? అమ్మ, ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారండి. ఈ రోజున శిష్యులకు, ఆ రోజున శిష్యులకు ఇచ్చారు, ఈ రోజున మనకిచ్చారు. ఎంత మంచి వాక్యం విన్నారు మీరు. ఇటువంటి మంచి వాక్యం వారం వారం వింటా ఎలా ఊరుకోగలరు? ఎలా మాట్లాడకుండా ఊరుకోగలరు? ప్రియులారా, సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది.
ప్రేమతో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రేమని మన హృదయాల్లో నింపమని దేవుడిని అడగాలి. ప్రభువా, నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు, నీ ప్రేమతో నేను మాట్లాడేట్టు సహాయం చేయ అని అడగాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, యెరూషలేములోను యూదయ సమరయ దేశం భూదిగంతముల వరకు ప్రపంచం అంతా కూడా సువార్తతో నింపండి అని చెప్పి వెళ్తూ ఉంటే 8వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయి. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ప్రియులారా, ఏమైంది? సంఘానికి హింస వచ్చింది. సంఘానికి హింస వచ్చింది. హింస రావడం బట్టి శిష్యులు చెదిరిపోయారు. ప్రియులారా, సంతోషము, సమాధానము, మనకి ఆరోగ్యము, ఆయుష్ అన్నీ వస్తాయని అనుకోవద్దు. దేవుడు శిష్యులకి హింసని అలౌ చేశాడు. దేవుడు శిష్యులకి శ్రమని అలౌ చేశాడు. ఎంతవరకంటే వాళ్ళు చెదిరిపోయేంతగా. వాళ్ళు చెదిరిపోవడంలో కూడా దేవునికి ఉద్దేశం ఉంది. ఏంటంటే అది భూదిగంతం వరకు సువార్త ప్రకటించబడాలి. వాళ్ళు కదలడం లేదు కాబట్టి హింస వచ్చింది, చెదిరిపోయారు. చెదిరిపోయిన శిష్యులు వెళ్ళిన చోటకల్లా సువార్తను ప్రకటించారు. ప్రియులారా, భారతదేశానికి తోమా వచ్చాడు. భారతదేశానికి తోమా వచ్చి సువార్త ప్రకటించుకుంటా వెళ్ళాడు. ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, హతసాక్షి అయ్యాడు. మన భారతదేశానికి వెలుగుని ఇచ్చింది ఒక తోమా. ఏమన్నాయండి? ప్రభువా, దారి చెప్పవా, మేము ఎలా వెళ్ళాలి చెప్పవా అంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని దగ్గరికి రాడు అని చెప్పించిన తోమా, నా చేతులను చూడవయ్యా, నా కాళ్ళను చూడు అనుమానించావు కదా, నేనే ఆ యేసయ్యని, నా ప్రభువా, నా దేవా. పిల్లలు గమనిస్తారు. అటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు. మనం ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నామంటే ఆ శిష్యుడు తోమా కారణం. అనేక ప్రాంతాల్లో వాళ్ళ యొక్క స్వరం విప్పి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు, హతసాక్షులయ్యారు. ఎవడు మెచ్చి వాళ్ళకు ఒక శాలువా కప్పలా హతసాక్షులయ్యారు. పిల్లలు, ఏం ప్రాబ్లం లేదు. హతసాక్షులయ్యే పరిస్థితులు మనకు లేవు. కానీ నోరు విప్పడానికి, మన పెదవులు విప్పడానికి ధైర్యం చేయటం లేదు. ప్రియులారా, ధైర్యం చేయకలా. దేవా, నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు, దేవా, నా పెదవుల్ని నీవు మాట్లాడేట్టుకు సహాయం చేయి. దేవుడు చేస్తాడు. చివరికి ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీ 15:58, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రియులరా, మనం మన యొక్క హృదయాలను తెరుద్దాం. యేసయ్యని లోపలికి ఆహ్వానించడానికి మన యొక్క పెదవుల్ని తెరుద్దాం. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మన యొక్క గృహాలను తెరుద్దాం. దేవుని యొక్క పరిచర్య మన ఇళ్లలో జరగడానికి దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నా దేవా, ఈ రోజున పునరుద్ధాన దినం ప్రభా, మిమ్మల్ని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఎంత ప్రేమ కలిగిన తండ్రివి ప్రభా. శిష్యుల్ని ప్రేమించారు, మనుషుల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు. మా గురించి మీరు సిలువలో
మా పాపాల నిమిత్తం మీరు సిలువలో మరణించారయ్యా. మేము యోగ్యులం కాదు, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించిన దేవుడివి తండ్రి. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ ప్రేమతో మా హృదయాలు నింపండి. మిమ్మల్ని గురించి మాట్లాడే ఆ ధన్యత, ఆ ధైర్యం, ఆ యొక్క సమయస్ఫూర్తి మాకు దయచేయండి ప్రభా. ఇక్కడ చేరున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామాన్ని వేడుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషము, చక్కటి పరలోకపు సందేశాన్ని జైనేంద్ర కుమార్ గారు అనుగ్రహించినందుకు